రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాపాలనపై చర్చలకు రెడీ అన్నారు. ప్లేస్ చెప్పండి చాలు అని విమర్శించారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చకు రమ్మంటే ఎందుకు మాట దాటేస్తున్నారని అన్నారు. అప్పట్లో నీళ్లు ఇవ్వడానికి అప్పటి సీఎం జగన్ కు రెడ్ కార్పెట్ వేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు కూడా తీస్తే అనడము, గుడ్డలు కూడా తీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. అసలు తెలంగాణ పంచాయతీ ఎక్కడ వచ్చింది? నీళ్లు నిధులు నియామకాలు. ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి బంకచర్ల కావచ్చు, లేకపోతే ఇలా మన ఈ యొక్క ప్రాజెక్టు తీసుకుపోతున్నటువంటి 85 క్యూసెక్లు తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి నుండి ఇలా జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా ఎర్ర కార్పొరేషన్ తీసుకుపోయినా నీళ్లు, మేము తీసుకుపోయినామా? ఇలా నీళ్లు తెలంగాణకు అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. ఎస్ ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా భావించారు మేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని మేమన్నామా? రాయలసీమ రతనాలసీమ చేస్తాం మేము, రాయలసీమ రతనాలసీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడని, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశంకి వచ్చేటప్పటికి ఎవరితో కాంప్రమైజ్ కాలే, ఉద్యమంలో కాలే, ఇప్పుడు కాలే. ఉద్యమంలో మీరు ఉన్నామనేటోళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనేటోళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇలా మీరు ఎట్లా తీసుకొని చెప్తారు? పోయి రాయలసీమకు రతనాలసీమ చేస్తారు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయంలో 268 దేవాలయాలకు బోనాల ఉత్సవాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మన బోనాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని చెప్పారు. ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించినది కేసీఆర్ ప్రభుత్వమేనని తలసాని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం ప్రపంచం విశ్వవ్యాప్తమైనటువంటి పండుగ. ఒకప్పుడు కలరా వ్యాధి వచ్చి ఈ ప్రాంతంలో చాలా మంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని మాక కలకత్తాకి వెళ్ళి అమ్మవారిని పోల్చుకొని మా దగ్గర ఈ కలరా వ్యాధి తగ్గితే అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామని అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి జాతర. ఎంతోమంది ఆ జాతరని పరంపరగా దక్కన్ మానవ సేవా సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ 99 సంవత్సరాల వరకు పూర్తి చేసుకొని వారు వారి వివిధ సంఘాలపై ఈ యొక్క కార్యక్రమాన్ని వేసుకొని ఆ తర్వాత ఆర్య సమాజ్ పెద్దలు కానివ్వండి, ఈ ప్రాంతంలో నివసించేటువంటి పెద్దలు కానివ్వండి, ఈ యొక్క జాతర గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో పరంపరగా చాలా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర పండుగను అమలు చేయాలనేటువంటిది ఎన్ని డిమాండ్స్ ఉన్నప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ కళ సాకారమైంది. కృష్ణా జిల్లా గుడివాడలో మరోసారి మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యక్షమయ్యారు. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ముందస్తు బెయిల్లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతుల్లో భాగంగానే ఈ రోజు పిఎస్కు వచ్చి సంతకాలు చేసినట్లు కొడాలి నాని తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వడమని అనడానికి పవన్ ఎవరనే మండిపడ్డారు. సంవత్సరం నుంచి పవన్ ఎక్కడున్నాడు, ప్రజలకు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీ నరకాసుర ప్రభుత్వం ఎన్నో అరచకాలు చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని అన్నారు. బాబు చెప్తేనే బయటకు వస్తావంటూ విమర్శించారు. రానివ్వడంటావు జగన్మోహన్ రెడ్డి, నువ్వెవరు అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే? జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం, నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బయటికి రావు. చంద్రబాబు కోసం మాత్రమే బయటకు వస్తావు. ఆయన మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే, జగన్ రాడు, రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా, తమరేగా మాట్లాడింది. వచ్చిందా రాలేదా? అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా ఆపాలన్నా, చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే. జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలోని కర్మ ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి బొగ్గు గనిలో అక్రమ తవ్వకాలు చేస్తుండగా గని కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇంకా పలువురు గన్లోనే చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇక అక్రమ బొగ్గు తవ్వకాల్లో స్థానికులు పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కుజు పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జి అశుతోష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇండోనేషియాలోని బందా ఆచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. పులావ్ వేహ్ దివికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంపం తీవ్రత 5.3తో భూకంపం వచ్చినట్లు చెప్పారు. పులావ్ వేహ్ దివికి 56 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని ఇండోనేషియా వాతావరణ శాఖ తెలిపింది. అలాగే థాయిలాండ్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వడ్డెపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. మళ్లీ పులి కనిపించిందని రైతులు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన నవీన్ గేదెలను మేపడానికి గట్టు సమీపంలోకి వెళ్లాడు. ఏపుగా పెరిగిన గడ్డిలో చప్పుడు రావడంతో చుట్టుపక్కల గమనించగా చిరుత పులి కనిపించింది. అప్రమత్తమైన అతను తన సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకుని గేదెలను తోలుకొని ఇంటికి వెళ్లాడు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. దీంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2 ఏళ్ల క్రితం అటవీ ప్రాంతంలో లేగతూడలను చంపి తినిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక 7 నెలల క్రితం 2 పిల్లలతో కలిసి తిరుగుతూ కనిపించింది. తాజాగా మళ్లీ ప్రత్యక్షమవడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే దాని నుంచి తమను కాపాడాలని అధికారులను ఆర్థిస్తున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జూరాల ప్రాజెక్టులు నిండుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటి మట్టం 523.80 అడుగులు. దీని ప్రకారం 156.2964 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి అవుట్ఫ్లో 3,356 క్యూసెక్ల నీరు విడుదలవుతుందని తెలియజేశారు. టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపై అతడి మాజీ భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. అతడికి వ్యక్తిత్వం లేదని, క్రూరమైన మనస్తత్వంతో తనను ఎంతగానో వేధించాడని ఆమె ఆరోపించింది. వీరి విడాకుల కేసుకు సంబంధించి ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో షమీని విమర్శిస్తూ హసిన్ జహాన్ ఇన్స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. గత 7 ఏళ్లుగా మన మధ్య న్యాయ పోరాటం జరుగుతుందన్నారు. తన క్యారెక్టర్ లేనితనం, దురాశ, క్రూరమైన మనస్తత్వంతో సొంత కుటుంబాన్నే చేజేతులా నాశనం చేశాడని ఆరోపించారు. తమను చంపడానికి, పరువు తీసి వేధించడానికి, ఓడించడానికి ఎంతమంది క్రిమినల్స్ కు డబ్బు ఇచ్చి ఉంటావని ప్రశ్నించారు. ఇక దానివల్ల ఏమైనా సాధించావా? క్రిమినల్స్ వేశ్యలకు నువ్వు ఇచ్చిన డబ్బును కుమార్తె చదువు కోసం వెచ్చించి ఉంటే, భవిష్యత్తు కోసం ఉపయోగించి ఉంటే జీవితం ఎంతో బాగుండేదని తెలిపారు. దాంతో ఎంతో మర్యాదగా జీవించే వాళ్ళమని హసిన్ జహాన్ రాసుకొచ్చారు. భగవంతుడు ఎంత ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడో చూడు. నిజం కోసం నేను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నాను. అందుకే ఎంతమంది క్రిమినల్స్తో చేతులు కలిపినా నన్ను ఏమీ చేయలేకపోతున్నావని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ పురుషాధిక్య సమాజంలో తనపై నిందలేసి నువ్వు మద్దతు కూడగట్టుకోగలగవేమో అని ఏదో ఒక రోజు నీకు కూడా కష్టకాలం మొదలవుతుందని తెలిపింది. అప్పుడు నీకు అండగా నిలిచిన వాళ్లే నిన్ను తరిమేస్తారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని షమీని ఆమె దుయ్యబట్టారు.